ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కి చెందిన మాజీ ఎంపీ సినీ నటి జయప్రద కోసం రాంపూర్ పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. రాంపూర్లోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న కేసులకు జయప్రద నిరంతరం గైర్హాజరు కావటమే అందుకు కారణం. కోర్టు కఠిన వైఖరి అవలంబించి జయప్రదను ఎలాగైనా కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జయప్రద ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందం ముంబై వెళ్లింది. రాంపూర్ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆచూకీ పోలీసులకు దొరకటం లేదు. రాంపూర్ నుంచి ముంబై వరకు మాజీ ఎంపీ ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. టీం ఇప్పుడు ఆమె సన్నిహితులను కూడా సంప్రదించడం ప్రారంభించింది. పోలీసులు నగరంలో ఉన్న ఆమె నర్సింగ్ కళాశాలలో కూడా సోదాలు చేసినప్పటికీ జయప్రద జాడ ఎక్కడా దొరకలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ జయప్రదపై 2 ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ 2 కేసులు ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా గత కొన్ని రోజులుగా ఆమె కోర్టుకు హాజరు కావటం లేదు. కోర్టు ఆదేశాలతో జయప్రదను అరెస్ట్ చేసేందుకు పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ముంబైకి చేరుకుంది. ముంబైలోని జయప్రద నివాసంపై కూడా ఈ బృందం సోదాలు చేసినప్పటికీ అక్కడ కూడా ఆచూకీ లభించలేదు. మూలాల ప్రకారం బృందం ముంబైలోని అనేక ప్రదేశాలలో శోధించింది. పోలీస్ బృందం షాజాద్ నగర్లోని ఆమె నీలవేణి నర్సింగ్ కాలేజ్కి కూడా చేరుకుంది. అక్కడ బృందం మాజీ ఎంపీ గురించి సమాచారాన్ని తీసుకుంది. త్వరలో మాజీ ఎంపీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. ఈ బృందం మాజీ ఎంపీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనుంది. జయప్రద 2019 ఎన్నికల్లో ఎస్పీ నేత ఆజం ఖాన్ పై బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయింది. జయప్రద ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రాంపూర్ నుండి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు భాజపా అభ్యర్థులతో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.